హాయ్. హాయ్. మీ పేరు? ప్రవళిక. మీ పేరు? ప్రసన్న. సో, అయితే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే అమ్మాయిలు మర్డర్ చేసినా గానీ పనిష్మెంట్ లేకుండా ఉండాలి. ఈ మధ్య జరుగుతున్న అమ్మాయిల మీద అన్యాయాల కోసం, వీటి కోసం అని చెప్పేసి ప్రెసిడెంట్ గారికి ఒక ఆమె లేఖ రాసింది. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? హ్మ్. మంచి మంచిగా అయ్యింది మంచిగా చేసి. అయిందా? అంటే రాసి మంచి పనైంది ఇంప్లిమెంట్ చేసి. హ్మ్. సో, దానికి కరెక్ట్‌గా వేలో యూజ్ చేస్తే బావుంటదని నేను సో, అనుకుంటున్నా. అంటే అట్లా నీకేమనిపిస్తుంది అసలు ఓవరాల్‌గా దీని మీద? రీజన్ లేకుండా హెరాస్ చేస్తారు బాయ్స్. హ్మ్. సో, దానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తే బావుంటది. చిన్న గొడవలకి ఏదో వాళ్ళ తప్పు లేక వీళ్ళ తప్పు లేకుండా హ్మ్. అలా చేయడం తప్పు అని నేను ఓకే. అనుకుంటున్నా. అంటే ఎవరైనా అంటే సస్పీషియస్‌గా మేము వెంబడి పడ్డప్పుడు సో, ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పుకోవచ్చా? ఇలా చేస్తే అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా రీజన్‌తో చేస్తే బావుంటది అనుకుంటున్నాను అంతే. ఓకే. సో, అంటే మర్డర్ చేయొచ్చు. అంటే ఇలాంటి అవకాశం కల్పించడం మంచిదే అనుకుంటున్నావు. మర్డర్ అని అంటే చాలా పెద్దది. హ్మ్. ఆ రీజన్‌కి తగ్గట్టుగా చేస్తే దానికి బావుంటుంది అనుకుంటున్నాం. ఇక చిన్న చిన్నగా ఉంటే సాల్వ్ అంటే చేస్తాం. చూస్తున్నారు కదా రీసెంట్‌గా చిన్న లేదు, పెద్ద లేదు. లేడీస్ మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి వింటున్నాము. సో, ఈ పర్పస్‌లో దీన్ని ప్రతిపాదనలోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చా? కరెక్టే కానీ ఇలా హెరాస్ చేయడంలో వాళ్ళకి కూడా ఒకటి స్పెషల్‌గా పెట్టాలి. మరి డైరెక్ట్ మర్డర్ అని లేకుండా. హ్మ్. వాళ్ళకి కూడా ఒక కోర్స్ ఉండాలి. ఇలా చెయ్యొద్దు అని. ఏవన్నా పెద్దగా ఉంటే అప్పుడు మర్డర్ అవి ఇవి సో, సెట్ అవుతాయి. ఎలాంటి సందర్భంలో ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఒక అవేర్‌నెస్ ఉండాలంటున్నాను. అంతేనా? రీజన్‌కి తగ్గట్టుగా ఉండాలి దేనికైనా. ఆ! అంతే. ఓకే. సో, మీరు చెప్పండి. సో, రోహిణి ఖడ్సే గారు ఒక లెటర్ రాశారు ప్రెసిడెంట్ గారికి, మన రాష్ట్రపతి గారికి. సో, ఏంటి మర్డర్ చేయొచ్చు, మాకు ఇమ్యూనిటీ కావాలని చెప్పేసి ఆమె అడుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే. డిసిషన్ ఏదైతే తీసుకున్నారో చాలా మంచిది. కాకపోతే మహిళలకనేది ఒక్కొక్కరికి ఒక కత్తి ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఆ! ఎందుకంటే ఎంతోమంది ఆహ్, వాళ్ళని కించపరచడం గానీ, అది వేరే విధంగా చూడడం గానీ, కొద్దిగా ఫట్ చేయడం గానీ, ఇటువంటివి చేస్తుండ్రు. ఒక్కొక్కరికి ఒక చిన్న కత్తెన్న ఇచ్చింటే బాగుంటుండే. ఆ భయం అనేది వీళ్ళకి గిట్ట ఉంటది గదా అని. నేను గిట్ట ఒక మగవాడినే. కాకపోతే నాకు గిట్ట అక్క చెల్లెళ్ళున్నారు, అమ్మ ఉంది. సో, ఇంట్లో ఎంతోమంది ఉంటారు. కాకపోతే వాళ్ళకి సేఫ్టీ ఏందంటే ఒక కత్తి ఇస్తే సేఫ్టీ ఉంటది. ఎవ్వడైనా భయపడతాడు. సో, మహిళలకి ఇది నిజంగా ఇది రావాలి. అంటే వాళ్ళకి గిట్ట ఒక ఇది ఉండాలి. వాళ్ళకి గిట్ట గుండె ధైర్యం ఉండాలి. సో, మనం గిట్ట ఇది గదా అని. ఒకప్పుడు ఉండేదన్నా మన ఆహ్, పూర్వీకుల దగ్గర ఉండేది. కత్తులు ఉండేయి. కానీ ఈరోజు లేవు. ఈరోజు మహిళల దగ్గర లేదు. మహిళలకి సేఫ్టీ లేదు ఈరోజు. సో, వాళ్ళకిట ఇటువంటిది మంచి కార్యక్రమం తీసుకున్నారు నిజంగా. వాళ్ళకిట చంపే రైట్స్ ఉండాలే. మొగోడి కంటే శక్తి ఎక్కువ ఉంటదన్న వాళ్ళకి. నిజంగా కొట్లాడే సత్తా వాళ్ళకిట ఉండాలే. ఒక ఒక మొగోడు ఎట్లయితే కొట్లాడతాడో వాళ్ళు గిట్ట అట్లా కొట్లాడాలి. సో, వాళ్ళు గిట్ట ఎదిరించాలి బయటికొచ్చి. సపోర్ట్ చేస్తున్నాం అంటే మహిళలకి అంటే అత్యవసర పరిస్థితుల్లో మర్డర్ చేసే అవకాశం ఉండాలి. పనిష్మెంట్ ఉండకూడదు అని చెప్పేసి ఆమె కోరింది. 100% అది. అత్యవసర అవసరాల్లో మర్డర్ చేసే అవకాశం గిట్ట వాళ్ళకి ఇయ్యాలి. సో, ప్రభుత్వం గిట్ట సహకరియాలి దానికి. యాక్సెప్ట్ చేయాలి. రిలీజ్ గిట్ట చేయాలి దాన్ని. సో, అయితే లెటర్ అయితే వెళ్ళింది. ఇంతవరకు మరి అది ఇంకా కంక్లూజన్ అవ్వలేదు ఇంకా. అమలు చేస్తారో లేదో సో, ప్రజల్లోకి వస్తాదో లేదో అంటున్నారు కానీ ప్రజల్లోకి రావాలి నిజంగా. స్వచ్ఛంగా బతికే హక్కు ఇయ్యాలన్న అందరికీ. స్వచ్ఛంగా బతికే హక్కు ఇయ్యాలి ఎవరికైనా. సో, వాళ్ళకి గిట్ట ప్రాణం మీదకి వస్తున్నప్పుడు సో, వాళ్ళకి గిట్ట రైట్స్ ఉన్నాయన్న. చంపే రైట్స్ వాళ్ళకి గిట్ట ఉన్నాయి. మనం ప్రాణం కోల్పోతున్నాం అంటే మహిళలు వాళ్ళ గిట్ట చంపే అవకాశం వాళ్ళ గిట్ట ఇయ్యాలి మనము. ఈరోజు ఇవ్వట్లేము. ఎంత చూస్తే ఎన్నెన్నో చూసినామన్న. ఎంతో మందిని చూసినాం కానీ వాళ్ళ గిట్ట ఈ అవకాశం కలగాలి. ఈ ప్రభుత్వం గిట్ట సహకరించి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థ్యాంక్ యూ.